ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంతేకాకుండా పరలోకంలో దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది అని చెప్పేసి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నట్లుగా యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి కొనియాడబడుతున్నటువంటి దేవుడుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మనందరి పాపములను ఆయన భరించి మన పాపముల కోసం ఆయన కల్వరి శిలువలో మరణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తన ప్రాణాన్ని మన పాపాలకు వెలగా చెల్లించి మనందరినీ పాపము నుండి సాతాను యొక్క చెర నుండి విడిపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధుడుగా గుర్తించినటువంటి వారు కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కొందరు చెప్పినటువంటి సాక్ష్యములను కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఫిలాతు భార్య. చూడండి ప్రియులారా, ఆ మాటలు మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారిని ఫిలాతు భార్య నీతిమంతునిగా గుర్తించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఫిలాతు భార్య గురించి నేను ఇదివరకే వాక్యం వివరించడం జరిగినది. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. మీరు ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఆ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పేసి సాక్ష్యము చెప్పింది ఎవరు అంటే ఫిలాతు. మనకు ఆ మాటలు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. ఫిలాతు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు. యూదులు పట్టుబట్టి ఆయనను శిక్షించాలి, ఆయనను మరణానికి అప్పగించాలి అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి తరుణంలో ఫిలాతు మాట్లాడినటువంటి మాట, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు, ఈయన పరిశుద్ధుడిగా నాకు కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఫిలాతు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పేసి సాక్ష్యం చెప్పింది ఎవరు అంటే ఇస్కరియోతు యూదా కూడా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను అని రాయబడినది. అంటే యూదా ఒప్పుకుంటున్నటువంటి విషయం, నేను నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాను, నీతిమంతుణ్ణి మీకు అప్పగించాను, ఆయనలో ఎలాంటి తప్పిదము లేదు అని చెప్పేసి ఇస్కరియోతు యూదా కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నాలుగోదిగా క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ కూడా మాట్లాడినటువంటి మాటలు మనకి లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అని రాయబడినది. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారి ఇరువురు కూడా ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారిని దూషించినటువంటి వారే అయినప్పటికీ ప్రభు కల్వరి సిలువలో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి కావచ్చు, ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి కావచ్చు, ఒక దొంగ అయితే మారు మనసు పొందుకొని మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే అక్కడ స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నాడు, మనకైతే ఈ విధంగా చేయడం న్యాయమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పిదము కూడా చేయలేదు, ఆయన నీతిమంతుడు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థించినట్లుగా కూడా మన క్రింది వచనంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సమయంలో ఇంకా మనము యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పేసి సాక్ష్యము చెప్పినటువంటి వారిని గురించి ఆలోచన చేసినట్లయితే, ఐదోదిగా
ఆ రోమన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి శతాధిపతి కూడా సాక్ష్యం చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి, క్రీస్తు శిలువ మరణం బాధ్యతను స్వీకరించినటువంటి వ్యక్తి, జరిగింది మొత్తం చూసిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. శతాధిపతి కూడా చెబుతూ ఉన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పేసి, ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పేసి సాక్ష్యం చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులు కూడా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని రాయబడినది. ఇక్కడ పేతురు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనిపించలేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆయన దూషింపబడి తిరిగి ఏ ఒక్కరిని దూషించలేదు, ఆయనను అవమానపరిచినటువంటి వారిని కూడా నిందించకుండా, అవమానించకుండా, వారి గురించి ఏ చెడు మాట మాట్లాడకుండా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి దేవుడు అని చెప్పేసి ఇక్కడ పేతురు ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, 7వదిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పేసి సాక్ష్యం చెప్పింది ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినది, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినదే, ఆయన మనుష్యుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆ కల్వరి శిలువలో మరణించినదే మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. కానీ ఆయనలో ఎలాంటి పాపము లేదు, ఓ చిన్న కల్మషం కూడా లేదు, ఏ ఒక్క పాపానికి ఆయనలో చోటు లేదు అని చెప్పేసి యోహాను భక్తుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇంకా చివరిగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రాయబడినది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, పాపమెరుగని ఆయనను, అంటే ఆయనలో పాపము లేదు అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. ఆయనలో ఎలాంటి పాపము లేదు, పాపము ఎరుగని వాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరెందుకు ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది అంటే, ముందుగానే పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట దేవుడు. మన పాప శిక్షను ఆయన భరించాడు తప్ప, మన దోషములను ఆయన భరించాడు తప్ప, ఆయనలో ఎలాంటి పాపము లేదు అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇంతవరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 8 మంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈయనలో ఎలాంటి పాపము లేదు, ఎలాంటి కల్మషం లేదు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పేసి, ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి సాక్ష్యం చెప్పినట్లుగా మనం ధ్యానించాం. మరి అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధునిగా కొనియాడబడుతున్నటువంటి దేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మన పాపములను భరించి, మన దోషములను భరించి,
మనకు రావలసినటువంటి శిక్షను ఆయన పొందుకొని మనందరికీ పాపము నుండి విడుదలను అనుగ్రహించినాడు. సాతాను చెరలో నుండి మనల్ని విడిపించినాడు. పరలోకానికి చేరుకునేటువంటి అవకాశాన్ని కల్పించినాడు. దేవునితో సమాధాన పడడానికి అవకాశాన్ని దేవుడు కలిగించినాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఈ గొప్ప రక్షణను పొందుకున్నటువంటి మనము దాన్ని కాపాడుకొనగలుగుతూ ఉన్నామా? దానికి విలువివ్వగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞతగా మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని పరిశుద్ధులముగా జీవించగలుగుతూ ఉన్నామా? లేకపోతే ఇంకా పాపము చేస్తూ దేవుణ్ణి గాయపరిచేవారముగా, దేవుణ్ణి అవమానపరిచేవారముగా, దేవుడు చేసినటువంటి త్యాగానికి విలువ ఇవ్వనటువంటి వారముగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. మనము పాపులము. మనం పాపము చేసి దేవుడి నుండి వేరైపోయి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకొనలేక మనందరం కూడా సాతాను చెరలోనికి వెళ్ళి పాపానికి దాసులమయ్యి నరకానికి వెళ్ళాల్సినటువంటి మనలను దేవుడు ప్రేమించి మనుష్యుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఎవరు చేయలేనంతగా దేవుడు మనందరి కోసం తన ప్రాణ త్యాగము చేసి మనందరినీ రక్షించుకున్నాడు. మరి ఆ దేవుని ప్రేమను గుర్తించి మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా జీవిద్దాం. పాపానికి వేరుగా జీవిద్దాం. దేవుణ్ణి హత్తుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.